జిల్లాల్లో కూడా రివ్యూ మీటింగ్ తీసుకోవడం జరిగింది. ఇదంతా ఈ రకంగా ఉంటే మీరేంద్ర నాయన తెలంగాణలో రైతులు ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు ఏ రకంగా ఈ యొక్క విపత్తు నుంచి బయటపడాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుంటే బావబొమ్మడులు ఇద్దరు కూడా కంకరం కట్టుకొని ఒకటే ఇది రేవంత్ రెడ్డి గారు సృష్టించారు, రేవంత్ రెడ్డి గారి వల్లనే ఎలినో వచ్చిందని చెప్పి నోటికి వచ్చినట్టు ఏది పడుతుంది అబద్ధాలు చెప్పి రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుండ్రు. చాలా స్పష్టంగా ఎలినో ప్రభావం ఉంది. ఏ రకంగా ఏ పంటలు వేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే మొన్న కూడా మొక్కజొన్నలు కానీ జొన్నలు కూడా మేము మద్దతు ధర ఇచ్చి కొనడం జరిగింది. సో ఈ నీళ్లు తక్కువ ఉన్నప్పుడు ఏ రకమైన పంటలు వేసుకోవాలి, ఏ రకమైన పంటలు వేసుకుంటే ఇబ్బంది లేకుంటున్న దానిపైన కూడా ప్రభుత్వము సంబంధించిన రైతు శాఖ చాలా క్లియర్ కట్గా ఎప్పటికప్పుడు రైతులకి దానిపైన అవగాహన కల్పించే ప్రయత్నం మేము చేస్తున్నాము. ఈరోజు ఒకటే పని, మీ అయ్య కుర్చీ పోయిందని చెప్పి మీకు ఈరోజు ఏదైతే తెలంగాణ ప్రజలు ఆల్రెడీ అసెంబ్లీ ఎలక్షన్స్లో మీకు బండకేసి కొట్టిర్రు, పార్లమెంట్ ఎలక్షన్స్లో మీ ముఖం పైన ఉంచేసిండ్రు, మున్సిపల్ ఎన్నికల్లో మీ వెన్నుబొక్క ఇర్చేసిండ్రు. అయినా కూడా సిగ్గుశరం లేకుండా ఉప ఎన్నికల్లో, మున్సిపల్ ఎలక్షన్స్లో, జనరల్ ఎలక్షన్స్లో, పార్లమెంట్ ఎలక్షన్స్లో ప్రతి చోట కూడా తెలంగాణ ప్రజలు మీకు తగిన శాస్తి చెప్పి మీ ముఖం పైన ఉంచేసినా కూడా సిగ్గుశరం లేకుండా మళ్ళా తిరిగి రేవంత్ రెడ్డి గారి పైన ఏది పడితే అది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా మాట్లాడుతూ కేటీఆర్ ఏమంటుండు, తెలంగాణలో 2 జాతులు ఉన్నాయని అంటుండు. నిజంగా జాతుల పైన చర్చ పెట్టే ఉద్దేశం కేటీఆర్ నీకుంటే నేను చెప్తా, తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే దొంగ పాస్పోర్ట్ల దందా చేసి ఇయాలటి కూడా గూగుల్లో దుబాయ్ శేఖర్ అని చెప్పి పేరు కొడితే మీ అయ్య పేరు కనబడుతుంది. ఈరోజు కూడా గూగుల్లో నేను చూపిస్తా, దుబాయ్ శేఖర్ అని కొడితే గూగుల్లో దుబాయ్ శేఖర్ అని కొడితే నిక్ నేమ్ ఆఫ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని వస్తుంది. అసలు మీ అయ్యకి దుబాయ్ శేఖర్ అనే పేరు ఎందుకు వచ్చింది? అసలు దుబాయ్ దొంగ పాస్పోర్ట్ల పైన బయటికి పంపించింది ఎవరు? ఆడనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎవరి జాతి ఏందో. ఈరోజు తెలంగాణకి వన్నెచెచ్చిన జాతి మాది, తెలంగాణ వెన్ను విరిచిన జాతి మీది. తెలంగాణలో విద్యార్థుల బాగుకోరి లాభం చేకూర్చాలని చెప్పి సంకల్పిస్తున్న జాతి మాది. తెలంగాణలో విద్యార్థులకి, నిరుద్యోగులకి పేపర్లు అమ్ముకొని డబ్బులు దోచుకున్న జాతి మీది. మన భారతదేశానికి తెలంగాణకి స్వాతంత్రం తెచ్చిన జాతి మాది. తెలంగాణ రాష్ట్రాన్ని గడిలో బంధించే ప్రయత్నించిన జాతి మీది. ఈరోజు తెలంగాణ సంక్షేమం కోసం, అభివృద్ధి కోసము, రైతుల కోసము, మహిళల కోసము, విద్యార్థుల కోసం అడుగడుగున కృషి చేస్తున్న జాతి మాది. తెలంగాణలో ఏ వర్గాన్ని ఏ రకంగా ఎప్పుడు ఎట్లా దోచుకోవాలని ఆలోచించే జాతి మీది. ఈరోజు సిగ్గుశరం ఉండాలి. ఈరోజు సొంత చెల్లెకి, నీ కుటుంబంలో ఉన్న సొంత చెల్లెని ఇంటి బయటికి ఎలగొట్టి సొంత ఆడబిడ్డని ఏడిపించిన జాతి మీది. తెలంగాణ మహిళలందరినీ కూడా చెల్లెల లెక్క భావించి వాళ్ళ సంక్షేమం కోసం ఆలోచిస్తున్న జాతి మా కాంగ్రెస్ది. ఈరోజు సిగ్గుండాలి. సొంత చెల్లె మీ పైన విమర్శలు చేస్తుంది. మీ కుటుంబంలో మీ నాయన ఎప్పుడు పోతే మా నాయన కుర్చీలో మేము కూర్చున్నామని చెప్పి బావబొమ్మడులు ఇద్దరు కూడా ఆలోచించే జాతి. ఈరోజు తెలంగాణ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆలోచించే జాతి మాది. ఇప్పటికన్నా సిగ్గు తెచ్చుకోకుండా నోటికి వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడితే కేటీఆర్ నీకంటే 2 ఇంతలు ఎక్కువ తిట్టొచ్చు, 2 ఇంతలు ఎక్కువ మాటలు మాట్లాడవచ్చు. ఇప్పటికన్నా వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయాలి. నిజంగా నీకు కానీ నీ కుటుంబానికి కానీ చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ రాష్ట్రం పట్ల ప్రేమ ఉంటే, ఏదైతే మొన్న కాళేశ్వరం ఏదైతే పిల్లరు కూలిపోయిందో దానికి కారకులు ఎవరో ముందు దానికి అంగీకరించాలి. ముందు దానికి తెలంగాణ ప్రజలకి బహిరంగ క్షమాపణ చెప్పాలి. దాని గురించి మాట్లాడకుండా, దాని గురించి చర్చ పెట్టకుండా, అసెంబ్లీకి రమ్మంటే అసెంబ్లీకి రాకుండా మీ అయ్య ఇవన్నీ అంగీకరించే, దుబాయ్ శేఖర్ ఇవన్నీ అంగీకరించే, తాను తప్పు చేసినా అని భావించే ఈరోజు ఫార్మ్ హౌస్కి పరిమిత అయిండు. ఈరోజు ఫార్మ్ హౌస్కి వెళ్ళి బయటికి వస్తలేడు. నిజంగా మీరు చెప్పే మాటలు వాస్తవం అయితే స్వయాన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏదైతే మీరు చెప్పుకుంటారో తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి, తొలి ముఖ్యమంత్రి అని,
మన తొలి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసి ఉంటే ఈరోజు ప్రతిపక్ష నాయకునికి ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలియాస్ దుబాయ్ శేఖర్ ఎందుకు బయటికి వచ్చి మాట్లాడతలేడు, ఎందుకు అసెంబ్లీ సమావేశంలో పాల్గొంటలేడు? ఇవన్నీ ప్రజలకి చెప్పకుండా అడుగడుగున ఏదైతే ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు, రైతుల పక్షపాతిగా ప్రభుత్వం పనిచేస్తుంటే 1,09,000 కోట్లు ఇప్పటికే రైతుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టినప్పటికీ కూడా ఇవన్నిటినీ కూడా ఏదైతే చెప్పకుండా, ఇవన్నిటిపైన మాట్లాడకుండా 2 లక్షల వరకు దాదాపు 20 లక్షల పైచిలకు రైతులకి రుణమాఫీ కూడా చేయడం జరిగింది. ఇవన్నీ విషయాలు చెప్పకుండా, ఇవన్నీ విషయాలపైన మాట్లాడకుండా ఒక రోజు ఇచ్చిపెట్టి ఒక రోజు అంటే ఇదేదో పిక్నిక్ వెళ్ళినట్టు మండే కేటీఆర్ బయటికి వెళ్తే ట్యూస్డే హరీష్ రావు బయటికి వెళ్తాడు. మీ ఇద్దరు పోటీ పడడానికి ఇవాళ కేటీఆర్ పోయింది కాబట్టి రేపు నేను వెళ్ళాలి, ఇవాళ హరీష్ రావు ఆ జిల్లాకు వెళ్తే రేపు పొద్దున నేను వెళ్ళాలని చెప్పి మీ అయ్య కుర్చీ కోసం పోటీ పడుతూ ఏదైతే అబద్ధాలు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు గుడ్డలోడు తీసి కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది. నిన్న కూడా నువ్వు మాట్లాడుతూ, ఇవాళ నీ ప్రెస్ మీట్లో కూడా నువ్వు మాట్లాడుతూ విద్యార్థుల గురించి మాట్లాడుతున్నావు. నేను మొన్న కూడా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఏ ఒక్క పేపర్ లీకేజ్ చెయ్యకుండా మా 2.5 ఏళ్ల పరిపాలనలో మేము కండక్ట్ చేసిన ప్రతి ఎగ్జామినేషన్ 100% ట్రాన్స్పరెన్సీ తోటి, 100% ఇంటిగ్రిటీ తోటి ఎవరైతే అర్హులైన విద్యార్థులకి ఉద్యోగాలు వచ్చే విధంగా మా ప్రభుత్వం పనిచేసింది. మరి నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మీ 10 ఏళ్ల పరిపాలనలో ఒక్క పేపర్ లీక్ చేయకుండా, ఒక్క విద్యార్థికి అన్యాయం చేయకుండా, నేను ఒక్క చోట కూడా ఈ పేపర్ లీక్లో డబ్బులు తినలే, మా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరు డబ్బులు తినలే అని చెప్పి బయటికి వచ్చి దేవుని ముందు ప్రమాణం చేసి మాట్లాడు. ఈ విషయాలపైన చర్చ పెట్టకుండా అబద్ధాలు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు అతి త్వరలోనే నీ గుడ్డలు ఊడదీసి తెలంగాణ వీధుల్లో ఉరికిచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ఖబర్దార్ కేటీఆర్, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని చెప్పి హెచ్చరిస్తున్నా. ఇప్పుడు రైతులకి రుణమాఫీ కానీ, సన్నాలకి బోనస్ కానీ, దానితో పాటు ఏదైతే జొన్న కానీ మొక్కజొన్న మద్దతు ధరించి కొనడం కానీ, రైతు భరోసా కానీ, రైతు బీమా కానీ, ఇవన్నీ కూడా రైతులకు ఇప్పటివరకు 1,09,000 కోట్లు ఖర్చు చేసినాం. రైతు రుణమాఫీ గురించి మాట్లాడితే రుణమాఫీ కాలేదని అంటారు. మరి 24 లక్షల మంది ఎవరైతే రైతులకి రుణమాఫీ అయిందో గజ్వేలు, సిరిసిల్ల, సిద్దిపేట వాళ్ళ నియోజకవర్గాల లెక్కలతో సహా చెప్పినాం. ఆ డబ్బు రైతుల ఖాతాలనే కదా పడ్డది. రైతు భరోసా కూడా మన 9 రోజులలో 9,000 కోట్లు ఇచ్చినాము. సన్నాలకి బోనస్లు ఇచ్చి కొన్నామని చెప్పి వాళ్ళే అంగీకరించారు. 1,09,000 కోట్లు ఖర్చు పెట్టింది వాస్తవమని వాళ్ళే అంగీకరించారు. ఈరోజు ఎలినో ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా కూడా ఇతర రాష్ట్రాల్లో కూడా వర్షాలు పడకుండా ఈరోజు గ్లోబల్ వార్మింగ్ అనేక ఇష్యూస్ వలన ఏదైతే నిపుణులే దానికి సంబంధించి వాతావరణ నిపుణులే చెప్తుండ్రు ఎలినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటే రేవంత్ రెడ్డి గారి వల్ల ఎలినో ప్రభావం ఉందని చెప్పి మాట్లాడుతుండ్రు. రైతులు దేనికోసము కాంగ్రెస్ పార్టీ పైన కోపంగా ఉంటారు? 1,09,000 కోట్లు వాళ్ళ కోసం ఖర్చు పెట్టినందుక, రుణమాఫీ చేసినందుక, బోనస్ ఇచ్చినందుక, సన్నాలు కొన్నందుక, దేనికోసం? లేదా 9 రోజుల్లో 9,000 కోట్లు రైతు భరోసా వేసినందుక, దేనికోసం రైతులు కోపంగా ఉంటారు కాంగ్రెస్ పార్టీ పైన? ఉంటే ఉండొచ్చు ఒక రైతు, ఏదైతే దొంగ రైతు ఉంటే ఒక రైతు కోపంగా ఉండొచ్చు, అది కల్వకుంట్ల చంద్రశేఖరరావు. తాను కూడా రైతు అని చెప్పి ఏదైతే గజ్వేల్ ఫార్మ్ హౌస్లో పంట పండించుకుంటుండో, గజ్వేల్ ఫార్మ్ హౌస్కి పరిమితమైందో కోపంగా ఉంటే ఒక్క రైతు కోపంగా ఉండొచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అందరూ రైతులు సుఖ సంతోషాలతో ఉన్నారు. తను ఒక దుకాణం బంద్ అయిపోయింది.